నిజంగా అంటే అమ్మాయిల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది అక్క బావని. బావ 2 చేతులు నేను లాస్ట్ లో ఎందుకు ఇట్లా దగ్గర తీసుకున్నానంటే తిప్పుతూనే ఉన్నాడు నన్ను. కాదు తను ఆక్వర్డ్ గా ఫీల్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడు ఎన్నిసార్లు తిప్పినా గానీ బహుశా నేను ఇలా పట్టుకోవడం అనేది జరగలేదు. అందుకని తను ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి కిచకిచకిచి నవ్వుతోంది, వదిలేస్తోంది. అక్కని హక్ చేసుకుందాం ముందుకు పోతుంటే నీ చేయి పట్టేసుకుంటుంది. ఎందుకక్క ఏమైంది? అంటే వాడు చూస్తున్నాడు కా, అందుకనే నాకు. వాడు హక్ చేసుకుంటుంటే చూశారు కానీ వాడు హగ్గే కాదు వేరే ఎన్నో చేశాడు, అన్ని చూసారు. నేను టీజర్ లో చేసినంత కూడా నాకు బ్లడ్ లో ఎక్కడి నుంచి వచ్చి ఉంటది కదా. ఫాదర్ థ్యాంక్ యూ. కొడుకు సక్సెస్ అయినప్పుడు నాన్న పడే గర్వం అది. టీజర్ లో చేసినవి అన్ని కాదు, అలా ఎలా పంచుకుంటే అన్ని పంచుకోవాలి. అది రోషన్, అది యూత్ మాట. టీజర్ లో చేసిన కొన్ని మాత్రమే, అంటే మిగిలినవన్నీ నాతోనే కదా. ఆ తర్వాత మాట్లాడదాం కానీ కాదు. బ్యూటిఫుల్ మూమెంట్, ఒక హగ్ బాగుంటది కదా. అయిపోయింది హగ్. రాలే ఎక్కడ మాకు ఇస్తరాకులు అవన్నీ ఫ్యాన్లు అడ్డు ఉన్నాయి, మేమేం చూడలేదు. మైకిల్ ఇచ్చేయండి. వైడ్ మంచి వార్మ్ హగ్. రోషన్ ఇప్పుడు చెప్పు, అట్లే ఉండండి. ఇక్కడ నుంచి హగ్ మూమెంట్ అయిపోయింది, ఇంకో బ్యూటిఫుల్ మూమెంట్ చెప్పు. నాన్న ప్రపోజ్ చేయడం అలా ఏమన్నా అట్లాంటివి? వద్దు, మా నాన్నకి బాడీలో కొన్ని పార్ట్స్ బాగాలేవు, వంగితే మళ్ళీ లేస్తారు లేదా డౌట్ నాకు. నేను మధ్యలో తిప్పడం ఆపేసేయమన్నాను కదా నాన్న ఆ అమ్మాయిని వెళ్ళి నేను తిప్పుతా అంటున్నాడు. ఫ్యామిలీ నంబర్ 1 అవ్వాలి అని అంటే మీరు చెప్పండి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫ్యామిలీలో. ముందుగా ఆ ఫ్యామిలీ మొగుడు పెళ్ళాలు ఇంట్లోకి వెళ్ళగానే భార్య అట్లకాడ తీసుకుని కొట్టాలి. లోపలికి రాగానే బాగా కూరగాయలు తరుగుతూ అమ్మాయి తరుగుతూ మొగుడు వచ్చి నేను చేస్తాను కదమ్మా అంటే నో దీనికి నేను ఉన్నాను కదా, నేను చేస్తానులే, డోంట్ వరీ అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఏదో గిన్నెలు కడుగుతున్నప్పుడు ఏమై నేను చేస్తాను కదా, ఇదన్నా చేయనిచ్చు నాతో అంటే వద్దు, మీరు ఆఫీసులో కష్టపడి నేను ఇంట్లో కష్టపడి ఎందుకంటే నేను చేస్తాను కదా అని, ఉన్నానుగా నేను చూసుకుంటానుగా అని చక్కగా అయిపోయిన తర్వాత ఆయన జీవితంలో కావాలనుకున్నవన్నీ అన్ని చెప్తున్నాడు. రాత్రి 10-12 గంటలకి కట్ చేస్తే ఈ అమ్మాయి పడుకొని ఉంటుంది, వీడు కాళ్ళు నొక్కుతుంటాడు. మీరు ఒప్పుకుంటారా దానికి? డెఫినెట్లీ ఆయన కళ నిజం అవ్వాలి ఏదో ఒక రోజు అని. కాదు, మా చెల్లి చేస్తుంటది ఆ కళ నిజం. నాన్న కాళ్ళొక్కు, నాన్న తలనొక్కు. బట్ సుమక్క నెక్స్ట్ రేపు పొద్దున ఫ్యామిలీ మెంబర్ అవబోతున్నాడు, ఒక ఫ్యామిలీకి అంటే హస్బెండ్ అవబోతున్నాడు, ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు రోషన్ కి? రవిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానా? నిజమేనా? అసలు నిజంగా చాలా ఏళ్ల వరకు రవికి పెళ్ళైందని తెలియలేదు. మాట్లాడుకోండి, తర్వాత వస్తా. వీడు నా కొడుకు అని గర్వంగా ఫీల్ అయ్యే కొన్ని మూమెంట్స్ చిన్నప్పుడు. ఏ తల్లికైనా డెలివరీ అయిన దగ్గర నుంచి వీడు నా కొడుకు అని అనిపిస్తూ ఉంటుంది. వాడు తిన్నప్పుడు వీడు నా కొడుకు, వాడు పోయినప్పుడు వీడు నా కొడుకు. గర్వంగా ఇప్పుడు స్కూల్లో మార్కులు లిస్ట్ తీసుకొచ్చి 100కి 100 కొట్టిండంటే వీడు నా కొడుకు అని చెప్పే వేరుంటది. అలా వీడు ఎప్పుడు తీసుకురాలే. వీడి స్కూల్కి వెళ్ళేటప్పుడంతా నేను ఇలాగే వెళ్ళేదాన్ని ఎప్పుడు. అక్కడ మాత్రం వీడు నా కొడుకు కాదు. మీరు చెప్పండి నా రోషన్ గురించి మాట్లాడేటప్పుడు లేకపోతే తన గురించి ఆలోచించేటప్పుడు గర్వంగా ఫీల్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే వాడు పర్ఫామ్ చేసేటప్పుడు కానీ చిన్నప్పటి నుంచే మామూలుగా గెటప్ వేసుకొని మా రాజీవ్ నగర్ లో పర్ఫామ్ చేయడానికి వెళ్ళిపోయాడు. వినాయక చవితి బాగా ఎర్ర రిబ్బన్ కట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ డైలాగులు అంటే సాలిలాక్విజ్, మోనోలాగ్స్ అన్ని చెప్పేస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ఆ ఇంట్రెస్ట్ ఉంది. అప్పటి నుంచి వీడు నా కొడుకు. టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నాకు టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాలో వాడి బదులు నేను చేసి ఉంటే బాగుండు కదా అనిపించింది. అది మా యూత్. ఎందుకన్నా ఏ సీన్ బావా, ఏ సీన్? అరే నేను చేసిన బా. అరే నువ్వు టీజర్ చూసావు కదా, టీజర్ మొత్తం
గ్రాండ్ ఫినాలే రోజు టై అయింది అండ్ ఆ టై బ్రేకర్ సమయం ఎవరు గెలుచుకుంటారు? మిస్టర్ అండ్ మిస్సెస్ మోహిత, మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజా. అయితే మీ ఇద్దరికి బూస్ట్ ఇవ్వడానికి సుమక్క ఒక చిన్న మంచి మాట. మీరు జీవితంలో పెళ్లి అనే పెద్ద గేమే ఆడుతున్నారు. ఇదంతా జుజిబి మీకు. ఇది బాగా ఆడేస్తారు మీరు. ఆల్ ద బెస్ట్. ఓకే బా. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ఆడండి. ఆల్రైట్ హస్బెండ్స్ టేక్ యువర్ పొజిషన్. జస్ట్ 60 seconds. 3, 2, 1. ఆల్ ద బెస్ట్. గో. హస్బెండ్ పెట్టాలి. హస్బెండ్ పెట్టాలి. Perfect. Come on, Dhanana. Come on, Dhanana. Ten, 9, 8, 7. 6, 5, 4, 3, 2, 1. All right, thank you so much. Last వరకు టైట్ ఫైట్ ఇచ్చారు శిరీష గారు అండ్ ధనరాజ్ గారు. బ్యాడ్ లక్ అని చెప్పాలి. లాస్ట్ మూమెంట్ అలా అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెజెంటేషన్ టైమ్. కెన్ వి హ్యావ్ సుమా గారు, రాజీవ్ గారు అలాంగ్ విత్ బబుల్ గమ్ టీమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ సీజన్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1 మన జీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా టైటిల్ విన్నర్స్ ఎవరు 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 అని అనుకుంటా ఉన్నాం. 2 parts జరిగింది గ్రాండ్ ఫినాలే. గ్రాండ్ సక్సెస్. అండ్ ఈ సెలబ్రేషన్ లో బబుల్ గమ్ మూవీ టీమ్ అండ్ అలాగే మా సుమా గారు అండ్ మళ్ళా రాజీవ్ గారు వచ్చారు కాబట్టి గ్రాండ్ సెలబ్రేషన్స్. అండ్ ఫైనలీ ఫ్యామిలీ నంబర్ 1 సీజన్ 1 విన్నర్స్ మోహిత్ అండ్ ధరణి. అండ్ దీంతో పాటు మాల్దీవ్స్ కి టికెట్ గెలుచుకున్నారు. నేను మాట్లాడితే ఎక్కువ టైం తీసుకుంటాను. అయితే మోహిత్ కి ఇచ్చేయమ్మా. వెరీ హ్యాపీ టు విన్ దిస్ గేమ్. బట్ మేము జస్ట్ గేమ్ గెలిచామేమో, బట్ అందరం దే ఆర్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ ఫ్యామిలీ నంబర్ 1. దట్స్ ఫర్ షూర్. అండ్ దిస్ వన్ గోస్ టు ఆల్. వెరీ నైస్. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్. సుమా గారు ఎలా అనిపించింది ఫైనల్ గా విన్నర్స్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1 మీ చేతుల్లో? అసలు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్స్ ఒక షూటింగ్ జరగాలి అంటే ఎన్ని గంటల పాటు అందరూ కూర్చోవాలి. అందులోనూ మీరు మాత్రమే కాదు మీ ఫ్యామిలీస్ ని కూడా తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి అంటే అది మామూలు విషయం కాదు. పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లలు కూడా అంతే ఓపిక్ గా నించొని ఉన్నారు. అది ఇంకో గొప్ప విషయం అమ్మా. ఇదిగో అది చూడు ఎలా ఉందో. సో అందుకని అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ధరణి అండ్ మోహిత్. Superb and Navoda, congratulations! Congratulations! Enjoy Maldives! లవ్లీ. కానీ బబుల్ గమ్ టీమ్ కూడా ఉన్నారు కాబట్టి మీ సైడ్ నుంచి విషెస్ ఈ స్టేజ్ నుంచి తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మాన్సా అండ్ రోషన్ బాగా ఎంజాయ్ చేశారా మా ఫ్యామిలీ నెంబర్? చాలా ఎంజాయ్ చేసాం. లవ్లీ. వి ఎంజాయ్డ్ యువర్ స్టే ఆల్సో. ఇక్కడ మీరు రావడం కూడా చాలా మంచిగా అనిపించింది. మా బబుల్ గమ్ సినిమా గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ నేను ఫ్యామిలీ నంబర్ 1 గురించి చెప్పాలనుకుంటున్నా. మోహిత్ గారు చెప్పినట్టు ఎవరు ఫ్యామిలీ నంబర్ 1 అని కాదు. అందరు ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ, అక్కడ చూస్తున్న ఫ్యామిలీస్ అందరూ కూడా నంబర్ 1. ఫ్యామిలీ నంబర్ 1 మీరు ఎవరు చూస్తున్నా ఇక్కడ ఎవరున్నా అందరు ఫ్యామిలీ నంబర్ 1. సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు బబుల్ గమ్ గురించి మాట్లాడతా. బబుల్ గమ్ హ్యాస్ బీన్ అ ఫెంటాస్టిక్ జర్నీ. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను నేను. December 29th in theaters. Bubble Gum December 29th. Yes, we're all waiting for December 29th. Season 1 ఫ్యామిలీ నంబర్ 1 ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది అంతం కాదు, ఇది బిగినింగ్. ఫ్యామిలీ నంబర్ 1 సీజన్ 2 తోని మళ్ళీ మేము ముందుకుంటాం. అది మాత్రం వేరే లెవెల్. Until next season, thank you so much to all the beautiful families, our celebrity families.